మన గౌరవ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గట్టం వంశీ కృష్ణ గారికి స్వాగతం సుస్వాగతం. పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ గట్టం వంశీ కృష్ణ గారికి మాతంగాలి పునర్నివాసులు మహిళలు యువకులు అందరూ స్వాగతం సుస్వాగతం. మహిళలు దయచేసి ఎంపీ గారికి మరి పుష్పగుచ్చం అందజేయవలసిందిగా మనవి. మన పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు యంగ్ డైనమిక్ లీడర్ గట్టం వంశీ కృష్ణ గారికి స్వాగతం సుస్వాగతం. దయచేసి మహిళలు గారికి స్వాగతం సుస్వాగతం. గట్టం వెంకటరావు గారి మన్మడు గారు మరి స్వాగతం సుస్వాగతం. దయచేసి వారు స్టేజ్ మీద ఆశీనులు కావాల్సిందిగా మనవి. ఎంపీ గారు స్టేజ్ మీద ఆశీనులు కావాల్సిన మనవి. అట్లాగే మాతంగాలి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మార్బాక రమేష్ గారు, అట్లాగే మరి జనరల్ సెక్రటరీ కంకణాల దేవేంద్ర గారు. రాజల్ల మొండయ్య గారు ఒక వీడియో తీసుకో. మిడిల్ ఉంటుంది మంచి అవకాశం సార్. ఇటు సార్ అది సౌండ్ వల్ల పొల్యూషన్ వల్ల ఇల్లు చూడాలి. ఇంత దుమ్ము నేను బ్రతకడానికి కష్టం. నా భర్త ఆల్రెడీ ఇండివిజువల్ జాబ్ చేస్తుంటా. ఈ ఆరోగ్యం వల్ల వచ్చే వల్ల ఏ హాస్పిటల్లో బతికారు చనిపోయింది. మరి మా పరిస్థితి ఏంటి సార్? ఇంకా మంది చనిపోతూ ఉంటాయి సార్. మా గురించి కాదు సార్, మా గురించి కాదు సార్, మా పిల్లల గురించి సార్. మేము కొట్లాడేది మా జీవితాలు ఖరాబ్ చేస్తున్నాం. ఇంటికి మీరు కనుక దయచేసి ముందుకు వచ్చి మాకు కోరికలు తెచ్చి ఇది చూసేది కదా సార్. ఫోన్ వచ్చినట్టు నేను క్షమించాను. మిత్ర గారు చాలా బాగా మాట్లాడినారు. థ్యాంక్ యూ అందరికీ. నాకు చాలా బాధేస్తుంది యాక్చువల్లీ ఇక్కడ వచ్చినాక మీరందరూ నా మీద చూపిస్తే ప్రేమ. ఖచ్చితంగా నేను మీకోసం పోట్లాడతా. మీరందరూ చూస్తున్నారు. ఈరోజు ప్రత్యేకంగా మీరు పడే బాధ ఏందో వచ్చి చూసి పోదామనే ఉద్దేశంతో వచ్చిన నేను. మీ అందరికి తెలుసు మీరు ఎట్లయితే కాకల గురించి మాట్లాడుతున్నారో వెంకటస్వామి గారి గురించి. నాకు చిన్నప్పటికెళ్ళి ఆయన ఒకటే చెప్పినాను, ఎవరు ఏదైనా హెల్ప్ అడిగితే మన వంతు ఏం చేయగలుగుతామో ఖచ్చితంగా కృషి చేసి కష్టపడి లాస్ట్ వరకు దాన్ని ఏదైనా చేసి హెల్ప్ చేసి వాళ్ళకి సహకారంగా ఉండాలి, అండదండగా ఉండాలని చెప్పి నాకు చిన్నప్పటి నుంచి చెప్తున్నా. కానీ నేను అనుకోలేదు నా జీవితంలో నాకు ఇంత మంచి అవకాశం మీరందరూ నాకు మీరు ఆశీర్వాదం ఇచ్చి నాకు ఎంపిక చేశారు. ఖచ్చితంగా ఈ సమస్య వదిలేది లేదు. నేను మీకు న్యాయం జరిగేటట్టు నేను పోరాడతాను. మళ్ళీ చెప్తున్నాను, నిన్న మినిస్టర్ గారితో కూడా మాట్లాడినాను, పవర్ మినిస్టర్ తోటి. ఇట్లా కాదు, ఇండస్ట్రీస్ రావాలి, అందరూ డెవలప్మెంట్ కోరుకుంటారు, కానీ హెల్తీ డెవలప్మెంట్ ఉండాలి. నేను కూడా సస్టైనబిలిటీలో చాలా పని చేసినాను గత 15 సంవత్సరాలు. మీకు ఎలక్షన్ టైంలో కూడా చెప్పినాను. నాకు తెలుసు ఈ పొల్యూషన్ తోటి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, వ్యాధులు ఏమేమైతే ఉంటాయో మీరు ఇప్పుడే చెప్పినారు. అన్నపూర్ణ గారు అని చెప్పి చాలామంది పేర్లు చెప్పినారు. వాళ్ళందరినీ మీరు తలుచుకుంటేనే మీరు మీ మనసులో బాధ కనిపిస్తుంది నాకు. ఖచ్చితంగా దాని మీద ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ లేదా మళ్ళీ వేరే సమస్యలు కూడా ఉన్నాయి. నేను మాట్లాడుతుంటాను. సజ్జద్ భాయ్ కూడా నాకు మెసేజ్ చేస్తుంటారు. నాకు మెసేజ్ చేయగానే ఇమ్మీడియట్లీ నాకు ఆ రోజు మాట్లాడే అవకాశం వచ్చింది. దీని మీద మాట్లాడేసినాను. మళ్ళీ పోయి మంత్రి గారు తోటి మాట్లాడి ఇట్లున్నది అని చెప్పినాను. కానీ వాళ్ళు ఒప్పుకోకపోయినా వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చే బాధ్యత నాది. మీరు ఆశీర్వాదం ఇస్తేనే నాకు అక్కడ పోయే అవకాశం దక్కింది. ఖచ్చితంగా నేను మళ్ళీ చెప్తున్నాను, దీని విషయం మీద నేను పోరాడి మీకు న్యాయం జరిగే లెక్క నేను చూసుకుంటాను. నా బాధ్యత.